బజాజ్ కంపెనీ వాళ్ళ చవకైన ఎలక్ట్రిక్ ఆటో మారుతి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ యొక్క ముహూర్తం ఫిక్స్ అయింది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రా లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రా లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్స్ అయితే బజాజ్ కంపెనీ వాళ్ళు బజాజ్ రిక్ అనే ఒక ఎలక్ట్రిక్ ఆటోని అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారన్నమాట. ఈ బజాజ్ రీకి ఎలక్ట్రిక్ ఆటో ఏదైతే ఉందో ఇది ఒక లో స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో అయితే ఎలక్ట్రిక్ ఆటో అయితే ఇస్తున్నారు. 5.4 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 149 కిలోమీటర్ల రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి లిథియం బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. పూర్తి ఛార్జ్ చేయడానికి సుమారుగా 4 నుంచి 4.5 గంటల సమయం అయితే పడుతుందని చెప్తున్నారు. కంపెనీ వాళ్ళు అయితే 3 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఎలక్ట్రిక్ ఆటోతో అయితే ఇస్తున్నారు. ఇక బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ ఆటోని కేవలం 1,90,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ కి అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురావడం జరిగింది. అలానే మరొక వేరియంట్ కూడా ఉంది. ఆ ఆటోలో అయితే 164 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తున్నారు. ఆ ఆటో యొక్క ఎక్స్షోరూమ్ ధర 2 లక్షల రూపాయలు. ఇనిషియల్ గా అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో లేదనమాట. నార్త్ సైడ్ అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో ప్రెసెంట్ మార్కెట్ లోకి అందుబాటులో తీసుకొచ్చారు. త్వరలోనే మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఎలక్ట్రిక్ ఆటోని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు భారీగా తగ్గిపోవడం జరిగింది అనమాట. రీసెంట్ గా నవంబర్ 27వ తారీఖు వరకు రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సుమారుగా 7,300 పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్మడం జరిగిందనమాట. ప్రీవియస్ గా అంటే గత 3 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ అమ్మకాలు భారీగా తగ్గిపోయినాయి. 2022 సంవత్సరం నవంబర్ నెలలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 8,500 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మడం జరిగింది. బట్ 36 నెలల తర్వాత చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నవంబర్ నెలలో కేవలం 7,300 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మడంతో వీళ్ళ మార్కెట్ అనేది చాలా వరకు తగ్గుతూ వస్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు గత 6-7 నెలల నుంచి చూసుకున్నట్లయితే సర్వీస్ ఇబ్బందులు విపరీతంగా పెరగడం ఏదైతుందో ఈ పర్టికులర్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ అమ్మకాలు తగ్గడానికి ఒక ప్రధాన కారణం కింద భావించవచ్చు. ఇక నెక్స్ట్ అయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఈ విటార్ ఎలక్ట్రిక్ కార్ యొక్క లాంచ్ డేట్ అయితే ఫిక్స్ అయింది అనమాట. డిసెంబర్ 2వ తారీఖున మారుతి కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఇంకొక 2 రోజులే గ్యాప్ అయితే ఉందన్నమాట. సో మనకి 2 రోజుల్లో మారుతి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి అయితే రాబోతుంది. ఇక ఈ విటార్ ఎలక్ట్రిక్ కార్ అయితే ఉందో 500 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ఇస్తున్నారన్నమాట. అలానే ఈ కార్ లో మనకి లెవెల్ 2 అడాస్ వంటి ఫీచర్ కూడా లభిస్తుంది. ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఈ కార్లో అయితే ఇస్తారన్నమాట. ప్రెసెంట్ అయితే అంచనా ధర సుమారుగా 18 లక్షల రూపాయలతో రావచ్చని చెప్పి ఒక అంచనా అయితే నడుస్తుంది. బట్ 1-2 రోజుల్లోనే మారుతి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి రివీల్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ అయితే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు మహారాష్ట్రలో మొత్తం 6 ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. వీళ్ళ కంపెనీ సంబంధించిన ఎక్స్పాన్షన్ లో భాగంగా ఇన్ని ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అయితే ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. సో ఒకసారి మన లొకేషన్స్ చూద్దామండి. అంధేరి, వాసి, తానే ముంబైలో అయితే ఈ 3 లొకేషన్స్, అలానే శివాజీ నగర్, బ్యానర్, కరాడి, ఇవి పూణేలో అయితే 3 లొకేషన్స్ లో అయితే ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇక వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ చూసినట్లయితే అల్ట్రావైలెట్ F727 కానివ్వండి, కొత్తగా వచ్చిన ఆఫ్ రోడ్ ఎలక్ట్రిక్ బైక్స్ లాంటి వేరియంట్స్ అయితే ప్రెసెంట్ మార్కెట్ లో అయితే ఇస్తున్నారు. వీళ్ళ బైక్స్ అయితే 10.3 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 323 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్ లో అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టెస్లా కంపెనీ వాళ్ళు తమ ఆల్ ఇన్ వన్ సర్వీస్ ప్లేస్ ని గుర్గావ్ లో అయితే ఓపెన్ చేస్తారన్నమాట. సో ఇప్పటివరకు అయితే టెస్లా కంపెనీ వాళ్ళ షోరూమ్ ఏదైతే ఉందో కేవలం వెహికల్ సంబంధించిన డిస్ప్లే వరకు మాత్రమే చూపించారు. బట్ ఇప్పుడు గుర్గావ్లో ఏదైతే ఉందో ఆల్ ఇన్ వన్ సెంటర్ అని చెప్తున్నారు. అంటే వెహికల్ సేల్స్ కానివ్వండి, అలానే వెహికల్ సంబంధించిన టెస్ట్ రైడ్ అనేది చేయొచ్చు అక్కడికి వెళ్ళి. దాంతోపాటుగా సూపర్ చార్జెస్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఒకవేళ కారు కొనుగోలు చేస్తే కనుక ఆఫ్టర్ సేల్ సపోర్ట్ కూడా ఈ పర్టికులర్ ఏరియా నుంచి అయితే మీకు లభిస్తుంది అనమాట. ఇక ప్రెసెంట్ అయితే భారతదేశ మార్కెట్ లో టెస్లా కంపెనీలో మోడల్ ఎలక్ట్రిక్ కార్ అయితే అమ్ముతున్నారు అనమాట. సుమారుగా 60 లక్షల రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఈ కార్ అయితే అందుబాటులో ఉంది. 201 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. 500 కిలోమీటర్ రేంజ్ ఒక వేరియంట్ ఉంది. ఇంకా హయ్యర్ రేంజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. అలానే కేవలం ఒక 15 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ ని 250 కిలోమీటర్ రేంజ్ వరకు ఛార్జ్ చేసుకునే సూపర్ చార్జర్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఈ నెక్స్ట్ అయితే త్రిశూర్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మీద ఒక కస్టమర్ కన్స్యూమర్ కోర్టులో కేసు పెట్టడం జరిగింది అనమాట. ఆ కస్టమర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే దాంట్లో కొన్ని ఫాల్ట్స్ లాంటివి ఉన్న వెహికల్ అయితే వచ్చింది, ఒక డిఫెక్టివ్ స్కూటర్ అయితే వచ్చింది. సో దీని మీద కేసు వేయడంతో కన్స్యూమర్ కోర్టు వాళ్ళు విచారించి ఫైనల్ గా ఎవరైతే కేసు వేశారో ఆ కస్టమర్ కి అనుకూలంగా అయితే తీర్పు ఇవ్వడం జరిగింది అనమాట. ఈ వెహికల్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండడం ఏదైతే ఉందో కంపెనీ మరియు ఆ డీలర్ దీనికి రెస్పాన్సిబుల్ కాబట్టి ఆ కస్టమర్ కి అమౌంట్ అయితే పే చేయాలంటే కాంపెన్సేషన్ అయితే ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే సెర్వోటెక్ కంపెనీ వాళ్ళు ఒక పేటెంట్ అయితే తెచ్చుకున్నారన్నమాట. ప్రీవియస్ గా మనం ఏదైతే పాత కార్లు మహేంద్ర
ఈటీఓ ప్లస్ కానివ్వండి, లేకపోతే టాటా టిగర్ ఎలక్ట్రిక్ కార్లు ఏదైతే ఉన్నాయో ఈ కార్స్లో మనకి జీబీటీ కనెక్టర్ని యూజ్ చేసేవారు. దీన్నే భారత్ DC001 అని కూడా పిలుస్తారు. ఈ ఛార్జర్స్ ఏదైతే ఉన్నాయో ప్రజెంట్ చాలా చోట్ల అయితే యూజ్ చేయట్లేదు అనమాట. ప్రజెంట్ అన్ని కూడా CCS టైప్ 2 కనెక్టర్ ఛార్జెస్కి వెళ్ళిపోయారు. సో దాని సర్వోటెక్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే జీబీటీ కనెక్టర్లు ఉన్న కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు CCS టైప్ 2 ఛార్జర్తో అటాచ్ చేసుకుని కాంపాటబుల్ అయ్యే విధంగా ఒక కనెక్టర్ని అయితే తీసుకొచ్చారన్నమాట. సో దానికి వీళ్ళకి పేటెంట్ కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ నెక్స్ట్ లేదా మదురైలోని చాలన్ టూర్స్ అనే కంపెనీ వాళ్ళు ఉమెన్ డ్రైవ్ ఈ ఆటో అనే ఒక ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారన్నమాట. ఇందులో భాగంగా టూరిజం కోసం ఎవరైతే మదురైకి వస్తారో ఈ కంపెనీ నుంచి డెడికేటెడ్ గా ఎలక్ట్రిక్ ఆటోస్ నడిపేది మహిళలకు ఆపర్చునిటీ ఇస్తారన్నమాట. సో టూరిజం ప్యాకేజెస్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఆ లొకేషన్స్ ని తీసుకెళ్లే ఆ పర్టికులర్ స్పాట్స్ లో ఎలక్ట్రిక్ ఆటోస్ యూజ్ చేస్తారో దానికి డ్రైవర్ల కింద మహిళలే ఉంటారు అనమాట. ఇక నెక్స్ట్ అయితే రాజస్థాన్ లోని కోటా అనే ఒక ప్రాంతంలో ఒక దురదృష్ట సంఘటన అయితే చోటు చేసుకుందనమాట. ఒక షార్ట్ సర్క్యూట్ కారణం వల్ల ఏకంగా 60 ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోవడం జరిగిందనమాట. వాస్తవానికి ఒక 50 ఎలక్ట్రిక్ స్కూటర్లు, మొత్తం ఇంకొక 10 ఎలక్ట్రిక్ రిక్షాలు ఇవన్నీ కలుపుకుంటే మొత్తం 60 ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోయినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ ప్రాథమిక విచారణలో తెలిసింది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఫైర్ ఇన్సిడెంట్ కారణం అని తెలిసింది. ఇక నెక్స్ట్ ఏంటంటే మహీంద్రా కంపెనీ వాళ్ళు 180 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ని 2 హైవే ఏరియాస్లో అయితే ఏర్పాటు చేశారండి. మొదటిది NH55 దగ్గర ఉన్న హాస్కోటే బెంగళూరు దగ్గర అయితే ఒకటి, అలానే ముర్తాల్ NH44 దగ్గర ఈ 2 ప్రాంతాల్లో అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశారు. సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎట్ ఏ టైం 4 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఛార్జ్ చేసుకునే విధంగా ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా మహేంద్ర BE6 XEV9 ఎలక్ట్రిక్ కార్లు ఏదైతే ఉన్నాయో ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ కార్లు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే కార్లు కాబట్టి ఇలాంటి DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద తక్కువ టైంలోనే ఛార్జింగ్ పెట్టుకుని ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే యూనో మిందా కంపెనీ వాళ్ళు 32,514 రూపాయలకి 3.3 కిలోవాట్ టైప్ 2 ఛార్జర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. సో టైప్ 2 ఛార్జర్ ఏదైతే ఉందో మనకి ఎలక్ట్రిక్ కార్స్ కి సపోర్ట్ చేస్తుంది. అది కూడా మనకి AC ఛార్జింగ్ అనమాట. ఫాస్ట్ గా ఛార్జ్ అవ్వదు. సుమారుగా ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా ఒక 4 నుంచి 8 గంటలు లేదా 6 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక టైప్ 2 ఛార్జర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ ఏంటంటే UK ప్రభుత్వం వాళ్ళు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారన్నమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తారో ప్రతి కిలోమీటర్ కి వాళ్ళు 3 పెన్స్ పే చేయాల్సినట్టుగా చెప్తున్నారు అనమాట. ఇది ఒక ట్యాక్స్ లాంటిది. అదే హైబ్రిడ్ వెహికల్స్ కానివ్వండి, ఇతర ఫ్యూయల్ వెహికల్స్ అయితే 1 కిలోమీటర్ నడిపితే గనక కేవలం 1.5 పెన్స్ పే చేస్తే సరిపోతుందని చెప్తారు. అదేంటది ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది కదా, అలాంటిదప్పుడు ఎందుకు ఎక్కువ ట్యాక్స్ కట్టాలి? కుదిరితే దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియోని మన ఈవీ కుర్రాడ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.